హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం అనే శీర్షికన శ్రీపతి లలిత విరచిత కథ నాకొద్దీ మంచితనం బాబు అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం. నాకొద్దీ మంచితనం బాబు. కథ రచన శ్రీపతి లలిత. ఇక కథలోకి ప్రవేశిద్దాం. మా వైదేహి బంగారు తల్లి. పెద్దవాళ్ళంటే గౌరవం, చెప్పిన మాట వింటుంది. అత్తగారు పక్కింటి అమ్మమ్మగారితో అంటుంటే విని నిట్టూర్చింది వైదేహి. ఈ మంచిది అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచి మొదలైంది వైదేహికి. అప్పటి వరకు ఇంటి దగ్గర స్కూల్లో చదివిన వైదేహిని కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటి రోజు టీచర్ ఇచ్చిన హోంవర్క్ మొత్తం చేసి చెప్పిన పాఠం చదివి వెళ్ళిన వైదేహిని క్లాసులో మెచ్చుకుంది ఆ టీచర్. అందరూ చూడండి, వైదేహి ఎంత చక్కగా మొత్తం హోంవర్క్ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది, క్లాప్స్ కొట్టండి అందరూ అంటూ అందరి చేత చప్పట్లు కొట్టించింది టీచర్. ఆ చప్పట్లు, మెప్పులు వైదేహికి బలహీనతగా మారాయి. స్కూల్లో, ఆ తర్వాత కాలేజీలో వైదేహి ఉత్తమ విద్యార్థినిగా ఉండటానికే తాపత్రయపడింది. తనతో చదివిన పిల్లలు, స్నేహితులు ఎప్పుడైనా క్లాస్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళినా వైదేహి మాత్రం క్లాస్ అసలు మిస్ చేయలేదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది. అదే అదనుగా తోటి ఉద్యోగులు పనులు వైదేహి మీద వదిలేసి షాపింగ్కి వెళ్ళడం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్ళడం గమనించినా ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది. మంచివాళ్ళకి కోపం రాకూడదు కదా అనుకుంటూ. అలా వైదేహి మంచితనం ఈ నోట ఆ నోట పాకి సాకేత్ కుటుంబానికి చేరింది. అమ్మాయి బాగుంది, ఉద్యోగం చేస్తుంది, అన్నిటికీ మించి మంచిది అని అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు. పెళ్ళైన వారానికే వంటిల్లు అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి. ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు వైదేహి. పొద్దున్నే లేచి అత్తగారికి, మామగారికి కాఫీ కలిపి స్నానం చేసి ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే వైదేహి టిఫిన్లు వంట చేసేలోగా ఆవిడ, అత్తగారన్నమాట, 6 కోట్ల దేవుళ్ళకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్ళే మరిదికి, ఆడపడుచుకి డబ్బాలు అందిస్తే అదేదో వైదేహికి ఉద్ధరింపు అన్నట్టే తీసుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు. తనకి భర్తకి అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు, ఓ చుక్క కాఫీ ఇస్తావా అనేది. ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనేసి సాకేత్ బయలుదేరేవాడు. కానీ రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పటం ఏమిటి అని మాత్రం తల్లితో అనేవాడు కాదు. సాకేత్ తల్లి, ఆమె మాత్రం కోడలొచ్చాక హాయిగా ఎదురింటి వదినతో, పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకు, గుళ్లకు, షాపింగులకు బిజీగా తిరుగుతూనే ఉండేది. ఆఫీసులో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దటం, వంట చేయటం ఇదంతా వైదేహి బాధ్యతే అన్నట్టు ఎప్పుడైనా బస్సు దొరక్క
కాస్త లేటుగా వస్తే ఇంటిల్లపాది సణుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఆఫీసులోనూ వైదేహి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్లీజ్ అనే ఒక్క మాటతో పని మీద ఏమకి పడేసి వైదేహి మీదే పడేసి పోయే గ్యాంగు ఆఫీసు వాళ్ళంతా. ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు ఆఫీస్ కొలీగ్స్. ఇంట్లో ఆఫీసులో పని ఎక్కువై ఎవరినీ ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది వైదేహి. అయినా పట్టించుకునేవారు లేరు. ముందు నుంచి ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా అప్పగించిన పని చేయటం వైదేహికి అలవాటు. ఇప్పుడు పని ఇదివరకట్లాగా గబగబా అవడం లేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పని కాదని చెప్పలేక ఎవరినీ ఏమీ అనలేక నిశ్శబ్దంగా బాధపడుతుంది వైదేహి. అదిగో అప్పుడే వైదేహి పాలిట దేవతలా వచ్చింది గీత ఆఫీస్ మేనేజర్గా. వయస్సులోనూ అనుభవంలోనూ సీనియర్ అవడంతో వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది గీత. ఉన్న నలుగురు ఆడవాళ్లలో వైదేహి తప్ప మిగిలిన వాళ్ళు పని ఎగ్గొట్టి తిరగడం, ఆ పనంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చేయటం, అందరూ 5 అవ్వగానే వెళ్ళిపోతుంటే వైదేహి మాత్రం 6:30 దాకా కదలకుండా చేయడం. థ్యాంక్స్ వైదేహి, నువ్వెంత మంచిదానివి అని వాళ్ళు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది గీత. ఒక నెల అవగానే గీత మొదటగా అందరి సీటు మార్చింది. ప్రతి వాళ్ళు ఫైల్ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది గీత. దాంతో అందరూ ఎవరి పని వాళ్లే చేయటం మొదలుపెట్టారు. వైదేహి మంచి పనిమంతురాలు, ఇలాంటి వాళ్ళు మేనేజర్గా ఉండాలి అని అనుకున్నది గీత. ఒకరోజు వైదేహి లంచ్కి కూర్చుంటే గీత కూడా తన బాక్స్ తీసుకొని ఆమె దగ్గర కూర్చుంది. అందరితో కూర్చొని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నారేమిటి వైదేహి అంటూ బాక్స్ తీసింది. మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది వైదేహి. నీకు నవ్వు తప్ప మాటలు రావా అన్న గీతతో, అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటేనే ఇదే మంచిది కదా గీత గారు అంది. నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్ ఎందుకు తీసుకోలేదు అడిగింది గీత. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని వైదేహి ఆశ్చర్యపోయింది. ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు. మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ. కూతురు నుంచి భార్యగా, కోడలిగా, తరువాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తర్వాత చేరిన వాళ్ళు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది అని అంటున్న గీత వైపు ప్రశంసగా చూసింది వైదేహి. మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు, మా అక్క మాట్లాడినట్టుంది. మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను అంటున్న వైదేహితో, వచ్చే నెలలో ప్రమోషన్ పరీక్షకి ప్రకటన వస్తుంది, తప్పక ప్రయత్నించు అని చెప్పి వెళ్ళింది గీత. ఇంటికి వెళ్ళగానే సాకేత్తో ప్రమోషన్ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది. అతను వెంటనే ట్రాన్స్ఫర్ ఏమీ ఉండదుగా అన్నాడు. అంది. అయితే చదువు అన్నాడు. కానీ అసలు వైదేహికి టైం ఎక్కడా అనే గ్రహింపు లేదు. పని అంతా మీద వేసుకొని చేస్తుంటే చదివే టైం ఉండటం లేదు. అత్తగారు పక్క వాళ్ళతో, మా కోడలు మంచి పిల్ల, నన్ను అసలు పని ముట్టుకోనివ్వదు అనడం. ఆడపడుచు పల్లవి, మా వదిన ఎంత మంచిదో తెలుసా, నేను ఏమి అడిగితే అది చేస్తుంది అని
గర్వంగా చెప్పటం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడం లేదు వైదేహికి. నాకొద్దీ మంచితనం కితాబు, నేను పరీక్షకి చదవాలి అనుకొని నీరసంగా వెళ్ళింది ఆఫీస్కి. ఈసారి వైదేహి వచ్చి గీతతో, మీతో లంచ్ టైంలో కొంచెం మాట్లాడాలి అంది. సరే అని గీత లంచ్ టైంలో వచ్చి కూర్చున్నది వైదేహి దగ్గర. సంగతి చెప్పింది వైదేహి. విని నవ్వింది గీత. నేను నీ బలహీనత గమనించాను వైదేహి. నీకు మంచిదానివి అని అనిపించుకోవాలని తాపత్రయం. నువ్వు ఒకటి గ్రహించు, ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు. నిన్ను మంచి అని పొగిడేవాళ్లే వాళ్ళు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా అనేది ఆలోచించు. ముందు నీ మంచి చూసుకో, తరువాత నీ కుటుంబం మంచి చూడు, తరువాతే ఎవరైనా. నువ్వు ప్రమోషన్ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం. అలాంటప్పుడు వాళ్ళందరూ నీకు సహకరించాలి. కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు. వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు అని అంటూ చెప్పింది గీత. ఇంటికెళ్ళాక భోజనాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది. అత్తయ్య గారు, నాకు వచ్చే నెలలో ఆఫీస్ పరీక్షలు ఉన్నాయి. పొద్దున్న మామూలుగా అన్ని పనులు చేస్తాను, సాయంత్రం ఆఫీసులో చదువుకొని రావాలి. ఈ నెల రోజులు రాత్రి వంట పల్లవి సాయంతో మీరు కొంచెం చూసుకోండి అంది. చూడమ్మాయి, గుళ్ళో రేపటి నుంచి ప్రవచనాలు, నేను వెళ్ళాలి, నాకు కుదరదు అని అత్తగారు అంటుండగానే, నాకు 2 నెలల్లో ఫైనల్ పరీక్షలు, నాకు ఇవన్నీ పెట్టకొదినా అని లేచి వెళ్ళిపోయింది పల్లవి. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే పేపర్ చాటున తలదాచుకున్నాడు అతను. నువ్వు మంచిదానివి అనిపించుకోవటం వల్ల నీకేమన్నా ఉపయోగమా అన్న గీత మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. రాత్రంతా ఏడ్చి కళ్ళు ఎర్రబారి మొహమంతా ఉబ్బి అలా ఉన్న వైదేహిని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ. నాకు ఈ మంచితనం వద్దు గీతగారు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న వైదేహిని నవ్వుతూ చూసి ఒక లెటర్ చేతికిచ్చింది గీత. మంచితనం నీ బలం కావాలి వైదేహి, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉండొద్దని ఎప్పుడూ ఎవరూ చెప్పరు, కానీ దాన్ని అవతలి వాళ్ళు అస్త్రంగా వాడి నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవటం నీ చేతుల్లోనే ఉంది. నీకు 1 నెల రోజులు ట్రైనింగ్ ముంబై హెడ్ ఆఫీసులో వేశారు. ఒకవేళ వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు అని అంటున్న గీతని ఆశ్చర్యంగా చూస్తున్న వైదేహితో, ఇది మంచి అవకాశం. నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ, అతనికి చెప్తేనే నీకు ఈ ట్రైనింగ్ అవకాశం వచ్చింది. ఈ టైంలో అక్కడ ప్రమోషన్ పరీక్షకి తగిన ట్రైనింగ్ ఉంటుంది. ఇది నీకు సువర్ణావకాశం. మామూలుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు, కానీ వెళ్ళకపోతే చర్య తీసుకుంటారు అంటే చచ్చినట్టు ఒప్పుకుంటారు అని గీత వైదేహికి బోధించింది. ఇంటికి వెళ్ళాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సాకేత్ చేతికి ఇచ్చింది వైదేహి. ఇదేమిటి పరీక్ష అన్నావు, ఇప్పుడు ఈ ట్రైనింగు సందేహంగా అన్నాడు సాకేత్. నాకేం తెలుసు, ఇది తప్పదు. పరీక్ష ఎలానో తెలీదు. ఆ టైంకి ముంబైలోనే ఉంటాను. మరి రాయనిస్తారో లేదో, వెళ్ళకపోతే డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు మా మేనేజర్. ఏదైనా తేడా వచ్చి
ఉద్యోగానికి ముప్పు వస్తే మనం పల్లవి పెళ్లి కోసం మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది. కానీ ఈ నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం. పాపం అత్తయ్య గారు ఇంట్లో పని చేయలేరు, పల్లవి చదువుకోవాలి. ఏం చెయ్యాలో నాకు పాలుపోవటం లేదు. పోనీ ఉద్యోగం మానేనా? మంచితనం ముసుగు వేసుకొని బాధగా అంటున్న వైదేహిని అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గబాలున రూమ్లోకి వచ్చి ఆపారు. నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి? నెలేగా అందరం తలా ఒక చెయ్యి వేస్తాం. నువ్వు అదేదో ట్రైనింగ్కి వెళ్ళు అని ఆర్డర్ లాంటి సలహా ఇచ్చింది. మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్య అంటూ వినయంగా అన్నది వైదేహి. మంచితనానికి మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికి తేడా తెలుసుకో. ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలియకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్ పోస్టుకి, ఇంట్లో కోడలి పోస్టుకి పనికిరావు అన్న గీత మాట గుర్తు తెచ్చుకొని, నాకొద్ది మంచితనం కితాబు బాబు, నేను కొంచెం గడుస్తాను, నేర్చుకుంటా అని అనుకున్నది వైదేహి. ఇదండి నాకొద్ది మంచితనం బాబు అనేటువంటి ఈ కథను శ్రీపతి లలిత రచించగా, మీ కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.